స్వామి చెప్పు స్వామి. ఊగుతుంది. ఏంటిది? కారు. ఎక్కడా? అక్కడ. ఏంది ఎంత తేడాగుంది? వస్తున్నాను బావా. బావా ఇంత బలంగా ఉందేంద్రా? ఏంటి బావా నీ కెపాసిటీ అప్పుడే అయిపోయిందా? వస్తున్నానుండు బావా రా. దిస్ అండర్ లేడీ కావ్యం తీడుంది. అయ్యో అప్పుడు ఇంకో దాన్ని వేసేసావా నువ్వు? అయ్యో బాబాయ్ నాకు అసలు సంబంధం లేదు, నేను చెప్పు. కావ్యుడుందా? మరి ఆడుండేది ఎవరు? వర్మకు తెలీదా? బాగా పని జరిగినట్టుంది. బాగానే జరిగినట్టుంది స్వామి. 10 ఏళ్ళు చూద్దాం. ఓకే స్వామి. ఈ మధ్య ఆడబడితే ఆడ కానీ చేస్తున్నారప్ప. స్వామి 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 ఒక్కడే ఉన్నాడు, అమ్మాయి ఉందంటావా? వెళ్తే కదా స్వామి తెలిసేది. రేయ్ పని అయిపోయిందా? ఏంట్రా ఇలా నిలబడిపోయావు రోడ్డు మీద? మాట్లాడవేంట్రా? ఏంట్రా ప్యాంటు తీసేసావు? ఆ చూపేంట్రా? నా కొడక పదరా స్టేషన్. వర్మగారు కార్య కదా ఇది. స్వామి నువ్వు బండి తీసుకున్న స్టేషన్కి వచ్చాయి. స్వామి సరే స్వామి. జాలిగా రోడ్ల మీద తిరుగుతావు నువ్వు. పదరా స్టేషన్. ఓయమ్మా రేగి గోడలు దంచినట్టు దంచుతుంది కదరా. అబ్బా పిండేసింది. యాడికో ఉప్పుకుంటా చండా. వర్షం పడేటట్టుంది, కారు తీసుకురావా. కారా? కీసు వద్దులేరా, బైక్ మీద వెళ్ళిపోదాం. అర్థమైందిలే రా. తలపేసుకో. తెలుసుగా మా సంగతే. అరే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్ట ఒక ఆర్ట్ మావా. దాంట్లో మనం మాస్టర్ డిగ్రీ చేసాం తెలుసా? అవా మరి ఆపుతావు నీ డుబాకులు. లోపల ఏం జరిగిందో మొత్తం క్లారిటీగా చూసినా. వచ్చి పడాక మొత్తం చూసాడైతే. అయినా అదేంద్రా కట్ట మీద జొన్న రొట్టెను కొట్టే టట్ట కొట్టింది వైపా. చెప్తాలే పద. హలో ఒరే వర్మ, ట్రాఫిక్లో ఉన్నావురా. 2 minutes వచ్చేస్తున్నాం. రప్పగంట కూడా తీసుకొస్తున్నా. నేను తర్వాత చెప్తా అదంతా. ఉండొచ్చేస్తున్నాం, దగ్గరే ఉన్నాం. రే ఆడ అసలు పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అసలు వాళ్ళ ఆవిడ మిస్టర్ బాధలో ఉన్నాడు. నాకు బీరుంటే చాలు బావా, వాడి బాధలతో నాకేం పని. సరే త్వరగా పద. బావా నాకు డౌట్, కావ్య ఎందుకు పోయిందంటావు? రే తర్వాత చెప్తాలే పద, త్వరగా పోనీ. మచ్చా సారీ మచ్చా, నైట్ మొత్తం గల్లీలో గందరగోళంగా తిరిగేసి పొద్దున కల్లా సిస్టర్ చేత కాలింగ్ బిల్ కొట్టించే బాధ్యత నాది. ఫ్రిడ్జ్ లో బీర్లు ఉన్నాయా? ఉండే ఉంటాయిలే. ఏంట్రాడు? కంగారు పడుకో, మనకి హెల్ప్గా ఉండడం తీసుకొచ్చా. నువ్వేం టెన్షన్ పడుకో. రేయ్ ఆడంటేనే నాకు ఇరిటేషన్ తెలుసు కదరా. వారిని ఇప్పుడు ఎప్పుడో మొదలెట్టాడా? అవును, నువ్వు బస్ స్టాప్కి వెళ్తాను, వెళ్ళావా? వెళ్ళానులే. సరే నేను కొంచెం పనుంది, బయటికి వెళ్ళి వస్తాను. మీరు ఉండండి. ఎక్కడికి వెళ్తావు? నేను కూడా వస్తా. నువ్వు వద్దురా, నేను వెళ్ళొస్తా అంటున్నా కదా. బాగా అసలు ఇరిటేషన్ ఉన్నాడు, ఇసిగి యాకో. ఈ టెప్పు చింతపండు ఫ్రిడ్జ్ లో చల్లగా బీర్లు ఉంటాయి, పోయి తెచ్చుకోపా. బ్రా జస్ట్ మినిట్, ఈస్ దేర్ ఎనీ స్టాఫ్? ఉదర పూజ. అవునా? ఓకే పోయి ఆమ్లెట్లు ఏమన్నా వేసుకురా బ్రా. ఆమ్లెట్లు తాతావా నీకు దండంలో రే. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరురా. రే అందుకే నేను నీతో మందు తాగాను. తాగితే ఎమోషనల్ అయిపోతావు. ఎమోషన్ కాదురా,
నాకు నువ్వు పక్కనుంటే చాలా హ్యాపీగా ఉంటుందిరా. నేను ఒంటరి వాడిన ఫీలింగే నాకు ఎప్పుడు ఉండదురా. ఇక రాదు కూడా, ఎందుకంటే నీ లైఫ్లోకి ఇంకొకరు రాబోతున్నారు. ఇంకొకళ్ళ అనాథకు తోడుండాలంటే నీలాంటి మంచి మనసు ఉండాలిరా. అంత మంచి మనసు ఇప్పుడు ఎవరికి ఉందిరా? నాకన్నా మంచి మనసు ఉన్నవాళ్ళు, మనకి బాగా తెలుసున్నవాళ్ళు ఒకళ్ళు నీ లైఫ్లోకి రాబోతున్నారు. నాకు బాగా మ్మ్. ఎవర్రా? కావ్యరా. కావ్య? అవునరా, కావ్య నిన్ను ప్రేమిస్తోంది, పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఇక నుంచి నీ లైఫ్ అంతా హ్యాపీయరా. రై, ఏం మాట్లాడుతున్నావురా? రేయ్, రేపు మనం కలుస్తున్నామని కూడా చెప్పాను. రే, ఏంటి మామ ఇది? ఇంకేం మాట్లాడుకో, రేపు మనం కలుస్తున్నాం, అది కాదురా. అంతే. ఆ రోజు కావ్య నా జీవితంలోకి వస్తున్నందుకు ఎంతో ఆనందించింది. మనం వచ్చాడు ఇంకా రాలే పాపం. ఏది ఏమైనా కానీ అయ్యమ్మట చేసిండ కుడుతురా. అయ్యమ్మని ఎందుకు ఫీల్ అయ్యాడేమో. ఏది ఏమైనా కానీ ఆ పిల్లంట చేసిండ కుడుతురా. పిల్లని ఎందుకు ఫీల్ అయ్యాడేమో. గివ్ రెస్పెక్ట్. ఏది ఏమైనా కానీ మన చెల్లంట చేసిండ కుడుతు పోవా. నీ అబ్బా నీ పిల్లం నిన్ను కొడితే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపించవా? నీ అబ్బా తాగినంత దిగిపోయింది. నా పిల్లలు నన్ను కొట్టడానికి ఆడి పిల్లలు వెళ్ళిపోవడానికి కారణం ఒకటే. ఏంది అది? నేనే. అదిరే అసలు కారణం. రాయ్, ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నా కావ్య లేకుండా నేను ఉండలేను రా. అబ్బా చిన్నప్పుడు మా సోషల్ సార్ చెప్పింది నిజమే. నీలాగా క్లీన్ షేవ్ చేసుకొని స్మార్ట్గా ఉండే నా కొడుకులను అస్సలు నమ్మకూడదు. ఏంటే? ఏం లేదు బావా, నీలో ఒక అగ్ని పర్వతమే ఉందిరా. అవునరా, నా లోపల ఉన్న బాధ అగ్నిపర్వతంలా పొంగి బయటకు వస్తుంది. ఏం నేను నీకే అట్టుంటే ఆ అగ్ని పర్వతం మీద కుర్చీ వేసుకొని కూర్చొని కాఫీ తాగుతాడు వర్మగాడు. పాపం వాడి పరిస్థితి ఏందో. అరే శివన్రా, కంపెనీ ఒకటిగా వెళ్ళి తలిపిరా. చాయ్ నేను బిత్తలుకుంటా, నువ్వే తీసుకోపా. నీ అబ్బా ప్యాంట్ లేదు, ఎలా తీస్తాను బే? అలా చూస్తావేంట్రా? రా, నువ్వు కొట్టినా తిట్ట నాకు లేచి ఓపిక లేదురా. నువ్వే పోయి తీసుకోపరా. తీరా. నా కొడుకులు తాగిల్లంతా కంపు కంపు చేశారుగా. రేయ్ వేణు, ప్రభు ఎక్కడ చచ్చారు యాతవాళ్ళు? రేయ్ ఊరే బావా, ఏంట్రా ఇది? నువ్వు అసలు దగ్గర రామకు. ఈడేం చేస్తాడు తెలుసా? రాత్రితో దొరికిన పిచ్చి మందులని తాగేసి నన్ను బలవత్ బలక్ బాగా ఇచ్చేసింది కొడుకులకి. టైమింగ్ దీనమ్మ నోరు తిరగట్లేదు. నన్ను రేప్ చేస్తాడు రా. మచ్చా, నేను తాగిందే వాడు కూడా తాగినాడు. కాకపోతే వాడన్నీ ఇడిగిడికి తాగినాడు, నేనన్నీ కలుపుకొని తాగినా. రేయ్ బాగా ఎక్కువైందిరా మీకు. నేను స్టడీగానే ఉన్నాను రా. కావుడు చూడు, ఆడికి ఎక్కువైంది. నాకే కాదు, వానికి కూడా ఎక్కింది. రై, ఆయన ఎక్కడ దొరకడు ఈ సగంగా నా కొడుకు? నీకు తాగిన వాళ్ళు తాగినట్టు నాతో ఎందుకు ఆడుకుంటారు? ఏది కావ్య ఇదిరా? కావ్య ఇక్కడ. అవును మచ్చా, చెల్లొచ్చి షాన్ షేప్ అయింది. చెల్లమ్మా, చెల్లమ్మా. రేయ్ అది రాదని నాకు తెలుసురా. అయినా మీ మాటలు నేను ఇక్కడికి వచ్చాను చూడండి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏంటి ఎంత సీరియస్ అయిపోతున్నాడు? వచ్చింది కదా మన వర్మగాడు పైకి వచ్చేటప్పుడు కనపడాలి. వీడు చూడలేదా? చూడకుండా పైకి వచ్చేసాడా? కొంప తీసి మా సీన్ గారిని చూసేసిందా? ఏంటబ్బా ఇది, ఎక్కడుంది? చెల్లెమ్మ ఎన్ని అన్న ఉండాలి కదా బావా. ఈడాడురా, కావ్య వచ్చింది అంటే రాలేదంటాడు, పైగా రాదు నాకు తెలుసు అంటాడు. వాడైతే ఫ్రస్ట్రేషన్లో అన్నాడులే బావా.
కొడుకు రచ్చ రచ్చ చేశాడు. కావ్య, కావ్య ఎక్కడున్నావు? ఏంటాడు అంటే గింటే 2 మాటలంటా దానికి వెళ్ళిపోతావు నువ్వు. ఈ వర్మగడేమో రాలేదంటాడు, ఇదేమో ఎక్కడుందో ఉలకదు పలకదు. ఛీ, దీని అమ్మ జీవితం. ఇందాక నుంచి వస్తుంది నువ్వు ఓవర్ యాక్షన్. పిలిస్తే పలకలు కదా. కావ్య ఎక్కడా అన్నట్టు మర్చిపోయాను. వర్మ రాలేదంటున్నాడు, నమ్మట్లేదు. ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఇక్కడ ఉంది. ఎక్కడున్నావా? ఇందాక తెరుస్తుంటే మాట్లాడమేంటి? అంత కోపం ఏంటి నీకు? సరే ముట్టుకోలే, వదిలేసి వెళ్ళిపోతాడు నన్ను. వాడికి కనుక తెలిసిందంటే పెంట పెంట అయిపోతుంది. ఏది జరిగినా మన మధ్య ఉండాలి. మై హూనా మాట్లాడుతుంటే వెళ్ళిపోతాయేంటి? ఏం తిప్పుకుంటూ వెళ్తున్నావే? ఇదేంటిది నేరుగా ఆడి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది. సర్లే కాస్త దూరంగా ఉండడమే బెటర్. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? ఏంటి ఎంత పరిచయం? రే, మీ ఆవిడ చూసి ఏదో దయ్యం చూసినట్టు భయపడతావేంట్రా? అబ్బా, డోర్ వేసేదేంటి? రే, ఎంత కోపం అంటే మాత్రం మొహం మీద డోర్ వేసేస్తావా? భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు ఉంటారా? సర్దుకుపోవాలి. ఏయ్, నువ్వు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. నువ్వు అస్సలు తగ్గకు, నేను ఉన్నా కదా. మై హూనా. రే, మీ పర్సనల్ విషయాలు అయ్యి నాకెందుకు కానీ నేనుంటా. ఏంటిది మళ్ళీ చేస్తుంది? ఛే.